నమస్కారం అండి. అయితే ఈ పత్తి పొలంలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ పత్తి పొలంలో కలుపు తీయడానికి రైతన్నలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో రైతన్నలు ఏం చేస్తున్నారంటే కూలీల వైపు చూస్తున్నారు. కూలీలేమో అందరి పత్తి చేనులు ఒకేసారి కలుపుకు రావడం వల్ల కలుపు తీయడానికి కూలీలు మనకు దొరకడం లేదు. అలాగే గుంటుక తోలడము అలాంటి వివిధ కార్యక్రమాలు అయితే చేసి కలుపును నిర్మూలించుకుంటారు. ఈ గుంటుక తోలడము కూలీల వల్ల కలుపు తీస్తున్నారు, కానీ ఈ కలుపు సమస్య అనేది తగ్గట్లేదు. దీనికోసం మనకి మార్కెట్లో ఈ పత్తి పంటలో కలుపును నిర్మూలించుకోవడానికి రసాయనిక మందులు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ రసాయనిక మందులు మనం పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పంటపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. అలాగే మన పంటలో వచ్చే గడ్డి జాతి మరియు ఆకుజాతి కలుపులని సమూలంగా నివారించుకోవచ్చు. అయితే మనము పంట మొలకెత్తిన వెంటనే 48 గంటలలోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందుని మనం పిచికారీ చేసుకుంటాము. దీనివల్ల మనకి 25 నుంచి 40 రోజుల దాకా మనకి కలుపు సమస్య అనేది ఉండదు. అలాగే ఒకవేళ మొలిచిన 30 రోజుల నుంచి 40 రోజుల తర్వాత కూడా మనకు కలుపు సమస్య వచ్చిందంటే మనకి మార్కెట్లో ప్రోపాక్ విజోపాప్ అనే మందు, దీని మార్కెట్లో మనకి ఎజిల్ అనేది దొరుకుతుంది. ఇది అదామా కంపెనీ వాళ్ళది. ఈ మందుని మనము 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ గడ్డి జాతి కలుపులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. అలాగే గోద్రేజ్ కంపెనీ వారిది హిట్ వేడిగా మనకు దొరుకుతుంది. ఈ రెండు కలుపు మందులను మనం కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే, అంటే మనం ఎజిల్ 250 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి, అలాగే హిట్ వీడ్ 250 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి, ఈ రెండు మందులను మనం కలిపి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం పత్తి పంటలో వచ్చే గడ్డి జాతి మరియు ఆకు జాతి కలుపులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.